బంబార ప్రజల ప్రాణాలకు భరోసా ఎక్కడుంది? అండర్ పాస్ లేక ప్రమాదాల పరంపర కొనసాగుతోంది. 18 కిలోమీటర్ల పాదయాత్రతో కలెక్టరేట్ ను ముట్టడించిన గ్రామస్తులు. జాతీయ రహదారి నిర్మాణంలో స్థానిక ప్రజల అవసరాలను విస్మరించడంతో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం బంబార గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఐ ఆరోపించింది. గ్రామం వద్ద అండర్ పాస్, బస్ షెల్టర్ నిర్మించకపోవడంతో ప్రతిరోజు రహదారి దాటడం ప్రజలకు ప్రాణాంతకంగా మారిందని పేర్కొంటూ సిపిఐ ఆధ్వర్యంలో బంబార గ్రామం నుండి జిల్లా కలెక్టరేట్ వరకు సుమారు 18 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించారు. దారి పొడవునా వివిధ ప్రజా సంఘాల నాయకులు సంఘీభావం తెలుపుతూ పాదయాత్రకు మద్దతు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ జాతీయ రహదారి నిర్మాణం పూర్తయిన తర్వాత బంబార గ్రామ ప్రజల జీవనం మరింత ప్రమాదకరంగా మారిందని ఆరోపించారు. గ్రామాన్ని 2 భాగాలుగా చీల్చుకుంటూ వెళ్లిన రహదారిపై అండర్ పాస్ లేకపోవడంతో విద్యార్థులు పాఠశాలలకు, రైతులు తమ వ్యవసాయ భూములకు, మహిళలు, వృద్ధులు నిత్యావసరాల కోసం రాకపోకలు సాగించే ప్రతిసారి ప్రాణాలను పణంగా పెట్టాల్సి వస్తోందని, బంబార వద్ద ఇప్పటికే 20కు పైగా రోడ్డు ప్రమాదాలు జరిగినట్లు, వాటిలో 10 మంది మృతి చెందినట్లు ఆయన తెలిపారు. ఈ ప్రమాదాల నేపథ్యంలో పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకపోయిందని ఆరోపించారు. ఈరోజు నేషనల్ హైవే అథారిటీస్కి నిరసనగా బంబార గ్రామ పంచాయతీ నుండి ఆసిఫాబాద్ వరకు 20 కిలోమీటర్ల పాదయాత్రని చేయడం జరిగింది. ప్రధానంగా నేషనల్ హైవే ఫోర్వే విస్తరణ జరిగిన తర్వాత ఫ్లైఓవర్ బంబార గ్రామంలో ఫ్లైఓవర్ ఏర్పాటు చేయకపోవడంతో ప్రమాదాలు అనేటివి చాలా జరుగుతున్నాయి. ఇప్పటికే 20 యాక్సిడెంట్లు జరిగినాయి. దాంట్లో 7 మంది చనిపోవడం అనేది కూడా జరిగింది. మిగతా వాళ్ళు వికలాంగులుగా మారినటువంటి పరిస్థితి ఉన్నది. అట్లనే రేపల్లవాడ నుంచి చూసుకున్నప్పుడు బార్డర్ గోయగాం వరకు కూడా డిబిఎల్ కంపెనీ వాళ్ళు నాసిరకంగా రోడ్డు నిర్మించారు. ఈ రోడ్డు ద్వారా ప్రమాదాలు అనేటివి ప్రతిరోజు ఎక్కడో ఒక చోట జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కలెక్టర్ వరకు వచ్చి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తే పీడి గారితో మాట్లాడి వాళ్ళతోని ఒక మీటింగ్ అటెండ్ చేస్తామని అన్నారు. ఈ మీటింగ్ అనేది అటెండ్ చేసి ఈ సమస్యకు పరిష్కారం చూపెట్టకపోతే ఆగస్టు 10వ తారీఖు వరకు మేము ఎన్ఎస్ఐ అధికారులను కోరుతున్నాం. మా పనులను ప్రారంభించకపోతే ఖచ్చితంగా ఆగస్టు 10 తర్వాత గ్రామస్తులందరం కలిసి కలెక్టరేట్ ముట్టడి, అట్లాగే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. పాదయాత్రలో వచ్చినాము. అప్పుడు నేషనల్ హైవే వాళ్ళు, డిబిఎల్ వాళ్ళు అక్రమంగా వాళ్ళు ఎట్లా పడితే అట్లా రోడ్ వేసిండ్రు. కొన్ని జాగాలలో మనకు బస్ స్టాండ్లు లేదు, సెంటర్ లైట్లు లేవు, మరియు అండర్ పాస్ బ్రిడ్జి లేదు. అలాంటి క్రమంలో వాళ్ళు ఏదో చేసి చేతులు దులుపుకున్నారు. ఇప్పుడు మనకు దాదాపుగా మనకు అండర్ పాస్ లేక యాక్సిడెంట్లు ఘోరంగా జరుగుతున్నాయి. పిల్లలు దాటాలంటే బైకులు, మరి వ్యవసాయ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వ్యవసాయ భూములలో పోవాలంటే ఎడ్ల బండ్లతోని వాళ్ళు యూటర్ను 1 కిలోమీటర్ దూరం బంబారా నుండి 1 కిలోమీటర్ తిరిగి ఆ ఎడ్ల బండ్లతోని చేనుకి వెళ్ళాల్సి వస్తుంది. అట్లా అయ్యి మళ్ళీ రిటర్న్లో రావాలన్నా కూడా కష్టం అవుతుంది. కాబట్టి బండ్లు ఉంటే బండ్లు తిరుగుతాయి, కానీ ఎడ్ల బండ్లు అయితే తిరగలేవు కదా. ఇప్పుడు ఫుట్పాత్ చేస్తామంటున్నారు. ఫుట్పాత్తో ముసలి వాళ్ళు ఉంటారు, ముసలి వాళ్ళు ఎక్కుతారా దిగుతారా? ఎడ్ల బండ్లు ఎక్కుతాయా తిరిగాయి. కాబట్టి మనకు ఖచ్చితంగా అండర్ పాస్ బ్రిడ్జి కావాలి, సెంటర్ లైట్లు కావాలి, 2 దిక్కుల బస్ స్టాండ్ కావాలని కోరుచున్నాము. లేకపోతే బంబార గ్రామస్తులు అందరూ ఈరోజు మేము చిన్నగా వచ్చినాము, కానీ ఆగస్టు 10 లోపు ఒకవేళ పనులు చాలు చేయకుంటే మాత్రం ఊరు మొత్తము ఆ రోడ్పై నేషనల్ హైవేపై కూర్చుంటామని వేడుకుంటున్నాము. ఇప్పటివరకు కలెక్టర్ గారికి ఇచ్చినాము, ఇంతకు మంత్రి జూపల్లి కృష్ణ సార్కి ఇచ్చినాము, అలాగే ఎస్పీ గారికి కూడా ఇచ్చినాము. అధికారులు ఏ రకంగా మీ సమాధానం ఇస్తున్నారు? మీకు చేస్తామంటున్నారు, కానీ ఇప్పటివరకు అయితే ఏ పనులు చేస్తలేరు. ఇంతకుముందు ఫుట్పాత్ చేస్తామని వచ్చిండ్రు, కొలతలు తీసుకున్నారు, కానీ ఇప్పటివరకు ఆ ఫుట్పాత్ కూడా చేయలేదు. సంవత్సరం అవుతుంది. ఫుట్పాత్ అయితే కొలతలు పెట్టి అయితే సంవత్సరం అవుతుంది. ప్రధానంగా మాకు సెంటర్ లైట్లు, అండర్ పాస్ బ్రిడ్జి కంపల్సరీ కావాలని కోరుకుంటున్నాం.